హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆసమ్ ఫుడ్స్. ఈరోజు మనం అలసంద గుడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ అలసందల్ని తీసుకోవాలి. ఈ అలసందల్ని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని అందులోకి ఈ అలసందల్ని యాడ్ చేసుకొని 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి కుక్కర్ని పెట్టేసేయాలి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా మెత్తగా ఉడికాయో. ఇప్పుడు ఈ ఉడికిన అలసందల్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ అంతా వెళ్ళే వరకు అలానే ఉంచాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక 5 నుండి 6 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక 4 నుండి 5 వెల్లుల్లిపాయలు నలగొట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వెంటనే కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నలగొట్టుకున్న వెల్లుల్లిని వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని అలాగే తాలింపుకు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ అలసందలో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చిటికెడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలాగే 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. స్పైసీగా తినేవాళ్ళు 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం స్ట్రైనర్లోకి తీసుకున్న అలసందలు ఉంటాయి కదా, వాటిని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తాలింపు మొత్తం బాగా కలిసేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అలసంద గుడాలు రెడీ అయ్యాయి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.